హలో ఫ్రెండ్స్, తిరుమలకి వెళ్తున్నాను. ఇది తిరుమల అలిపిరి దాటినాక చెక్ పోస్ట్ తర్వాత ఇప్పుడే బస్సు ఎంటర్ అయింది. ఇక్కడ మా బస్సులో 10 మంది మాత్రమే ఉన్నారు. 10 మందికి కూడా బస్సు తీసేశారు. ఎందుకంటే ఫ్రీగా ఉన్నట్టుంది తిరుమల అని అనుకుంటున్నాను. చూద్దాం, పైకి వెళ్ళినాక తెలుస్తుంది. ఇది నెక్స్ట్ ఒక 2 టర్నింగ్లు తిరిగిందంటే తిరుపతి వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడే చూడండి, ఇది తిరుమల కింద ఉండేది తిరుపతి. ఈ తిరుపతిని నైట్ టైంలో అయితే చూస్తే ఇక్కడ నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఏంటంటే నైట్ టైంలో లైటింగ్ ఉంటుంది కాబట్టి. నేను 1 year అయిపోయింది తిరుమలకు పోయి. 1 year అవుతున్నట్టుంది, అంతే. 1 year తర్వాత వెళ్తున్నాను. కొత్తగా రిపేర్ వర్క్ జరుగుతూ ఉంది ఇక్కడ. అవతల చూడండి, సూర్యరశ్మికి కొండలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. బస్సు చాలా వేగంగా వెళ్తుంది. దానివల్ల నేను అనేది బాగా కనబడలేదు. బండి అక్కడ స్లో అయిన బస్సు కనిపిస్తుంది. అడవిలో మటుకు రకరకాల పువ్వులు ఉన్నాయి. బస్సు మటుకు చాలా వేగంగా వెళ్తుంది. ఇదిలో వెలసే దేవుడు. చూడండి తిరుపతి కొండలు చూడండి కింద. బస్సు ఈ టర్నింగులకి తట్టుకొని ఉండాలంటే చాలా కష్టము. కళ్ళు తిరిగిపోతాయి చాలామందికి. కాకపోతే నేను ఇప్పుడు జర్నీ చేస్తూ ఉంటాను, దానివల్ల నాకేమీ అనిపించదు పెద్దగా. ఇక్కడ ఎర్రచందనం చెట్లు కూడా ఉంటాయి. ఆ నల్లగా కాండాలు కనిపించేవి ఎర్రచందనం ప్లాంట్స్. ఇదిగోండి దగ్గర స్లో అయితే ఈ ఆకులు రాలిపోయి ఉన్నాయి. ఆకులు రాలినందువల్ల కరెక్ట్గా చూపించలేకున్నా. ఇదేను ఇప్పుడు ఉండేటి ఇవన్నీ అవేను ఎర్రచందనం చెట్లు. రకరకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఏంటంటే ఇప్పుడు చూడండి చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. బైక్ కార్ అయితే ఆగి బస్సులో ఉన్నాను. బస్సు చాలా స్పీడ్కి వెళ్ళిపోతూ ఉంది. ఈ తిరుమల కొండలు చాలామంది లేఅవుట్లు చేస్తున్నారు. తిరుపతి కొండలు
అద్భుతంగా ఉన్నాయి కొండలు చూడండి. అక్కడ శ్రీవారు పడుకున్నట్టే ఉంది చూడండి ఆ కొండ అనేది. మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను. చెట్లు అడ్డం వల్ల క్లియర్గా రాలేదు, కానీ నేనైతే చూడగలుగుతున్నాను. ప్రతి కొండలోనూ శ్రీనివాస స్వామి రూపం అనేది కనిపిస్తూనే ఉంటుంది, చూసే కళ్ళలో ఉంటుంది. అది ఆయన్ని స్మరిస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని అనుకోండి. అందరికీ శ్రీనివాసుని కృప అనేది ఉంటుంది. ఏడు కొండల పైన ఏమున్నది, వెంకన్న దేవుని గుడి ఉన్నది. వెంకన్న కళ్ళల్లో ఏమున్నది, నీపై నాపై చూపే మంచి దయ ఉన్నది. ఏడు కొండలపై ఏమున్నది, వెంకన్న దేవుని గుడి ఉన్నది. నేను ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాను, సైట్ కాడ నుంచే వచ్చాను. అక్కడే నుంచి అందువల్ల లేట్ అయింది. మా పేరెంట్స్ ముందుగా వెళ్ళారు. చూసారా, ఇవి ఒక రకమైన కోతులు. ఇంకా రకరకాల జంతువులు ఉంటాయి ఇక్కడ. మొట్టమొదటిగా మనకు హనుమంతుని వానర రూపం. ఇవిగోండి చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ ప్రతిదీ చెట్టు ఉంటుంది, కొండలు కాబట్టి. దానివల్ల అవతల కొండలు కానీ వ్యూ కానీ నిలబడుకుంటేనే చూడగలం. చూడండి ఎలా ఏర్పడ్డాయో ఈ కొండలు. ఇక్కడ ఉన్నాడు అని ఆ స్వామిని ఎలా గుర్తించారనేది అద్భుతము. అది భగవంతుని కృప అనేది ఉన్నందువల్ల. అసలు చూడండి, ఇన్ని కొండలు దాటి ఇక్కడికి ఎవరో రావటం, అక్కడ స్వామిని గుర్తించటం, ఇక్కడ స్వామి ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలుస్తున్నాడు అని. అది ఒక ఎత్తు అయితే, ఇక్కడ గుడిని నిర్మించడం అనేది అది స్వామికి యొక్క కృప లేనిదే సాకారం కాదు. అప్పట్లో గుడి నిర్మించడం అంటే ఆషామాషిక. ఇప్పట్లో అంటే ట్రాన్స్పోర్ట్ రవాణా అనేది ఉంది, రోడ్లు ఉన్నాయి, మెటీరియల్ క్యారీ చేయడానికి వెహికల్స్ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఇంతటి అడవుల్లోకి కొండలెక్కుతూ వచ్చి అక్కడ ఉండి గుడిని నిర్మించడం అనేది ఒక అద్భుతమైన ఇది. అది మన ఒక హిందువులకి, ఇక్కడ పుట్టి మన భారతీయులకే చెల్లింది. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. రఘుకుల
తిలక రఘురామచంద్ర సీతాపతి శ్రీరామచంద్ర ఆదిశేష అందశయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష ఆనందశయన శ్రీనివాస శ్రీ యదుకుల భూషణ యశోదనందన రాధాపతే గోపాల కృష్ణ ఆదిశేష ఆనందశయన శ్రీనివాస శ్రీ వెంకటేశ 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 పాహి మాం శ్రీనివాస 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 రక్ష మాం వెంకటేశ 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 పాహి మాం నివాస శ్రీనివాస శ్రీనివాస రక్ష మాం వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్ష మాం నివాస పాహి మాం వెంకటేశ రక్ష మాం. ఇంకా పైన ఉన్నాయి కొండలు ఆకాశాన్ని చూస్తున్నాయి. ఆకాశానికి ఉన్నాయి కొండలు. ఇంకా తిరుమల 8 కిలోమీటర్స్ ఉంది. అంటే నేను ఒక 10-15 నిమిషాల్లో తిరుమల అనేది రీచ్ అయిపోతాను. హరి ఓం శివ గోవింద 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 గోవింద. రోడ్డు చాలా ఎత్తుగా ఉంది. ఈ ఘాట్ రోడ్ అనేది ఎక్కుడు బస్సు చాలా నెమ్మదిగా అన్నట్టు వెళ్తుంది. వారు రూపం చూడండి. కొండల కలయికలో ఎక్కడ చూసినా శ్రీవారి రూపం కనిపిస్తుంది. వీడియోలో షూట్ చేయడానికి కష్టము. ఇక్కడ నుంచి ఏంటంటే బస్సులో ఉన్నాను కాబట్టి బయట బైక్ కార్ అయితే షూట్ చేయొచ్చు నీట్గా. రిటర్న్లో కారులో వస్తాను కాబట్టి అప్పుడు చేస్తాను నేను. అది కూడా వీడియో పెడతాను ఈ ఛానల్లో చూడండి. ఎవరైనా కొత్తగా ఛానల్ని వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రోడ్ రిపేర్ వర్క్ అనేది జరుగుతూ ఉంది ఇక్కడ. చూడండి రోడ్డు అవతల పక్క కొండపై నుంచి యువతల కొండకు వచ్చాము. కనీసం ఒక 7-8 కిలోమీటర్లు ఉంది కొండకి. అక్కడెక్కడో తిరుపతి ఉంది. కొండలు దాటుకొని ఇక్కడ స్వామి యొక్క ఆలయాన్ని నిర్మించారు. ఫోటోస్ అనేది దిగుతూ ఉన్నారు అందరూ. ఎన్నో కొండలు మలిచి రోడ్డు అనేది ఏర్పాటు చేశారు. కొండ
ఎండల్లో వానలప్పుడు జారకుండా మెష్ అనేది నిర్మించారు, జారి పడకుండా వర్షాలకి. ఇప్పుడు కొత్త టెక్నాలజీ